హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్స్ డైరీస్. ఈరోజు చాలా ఎమ్మీ టేస్ట్తో ఉండే బెల్లం ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా అంతే టేస్టీగా కూడా మనం చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇది చాలా లెందీ ప్రాసెస్ అండి, కానీ మనం చాలా సింపుల్ మెథడ్లో ఈ పచ్చడిని అయితే చేసేద్దాము. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక 6 వరకు కలెక్టర్ కాయలను అయితే తీసుకున్నానండి. ఇక్కడ మామిడికాయలు, వాటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని మనం కొంచెం తడారేంత వరకు ఎండలో పెట్టాలి. ఇవన్నీ కూడా ఒకటే సైజు ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ విధంగా ఒక క్లాత్ పైన పరుచుకొని కొంచెం ఎండబెట్టాలండి. దాని మీద ఉన్న తడంతా కొంచెం ఆరేంత వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ఈ విధంగా తడారింది కదా, వీటిని అయితే తీసుకుని పక్కన పెట్టుకొని ఇంతే క్వాంటిటీలో మనం బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే మరొక గిన్నెలో ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు అయితే వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మెంతులు మంచిగా స్మెల్ వచ్చింది అని అనిపించేటప్పటికి మనం స్టవ్ అయితే బంద్ చేసి దాన్ని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. అలానే అదే బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలండి వాటర్. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా మెల్ట్ చేసుకోవాలి. మనకి పాకం అది రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బెల్లం కరిగిపోయింది కదండి, దీన్ని తీసుకుని ఒక పక్క పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మెంతులు అయితే మనం ఫ్రై చేసి ఉంచాం కదా, దాన్ని మెత్తగా పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఈ మామిడికాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. అలానే కారం కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలండి. ఇక్కడ మామిడికాయ ముక్కలకి నాకు ఒక కప్పు వరకు కారం అయితే సరిపోయింది. ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని సాల్ట్ కూడా సరిపడగా వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వరకు, ఇంచుమించుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ పడుతుందండి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి పసుపు, కారం, మెంతిపిండి అంతా కూడా బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకొని మనం చల్లారబెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, ఆ బెల్లం పాకం కూడా ఈ ముక్కలకి బాగా కలపాలి. ఇదంతా ఈ విధంగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలానే మరొక బాండీలో ఒక 1/2 కప్పు వరకు నువ్వుల నూనె అయితే తీసుకున్నానండి. ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, అలానే కొద్దిగా కరివేపాకు, ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక వెల్లుల్లిపైన అయితే తీసుకోవాలండి. వాటిని రెబ్బలనల్లా కూడా ఈ విధంగా దంచి పెట్టేసుకుని ఆయిల్ చల్లారిన తర్వాత అందులో కలుపుకోవాలి. ఇదంతా కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇదంతా ఈ పచ్చడిలో మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పచ్చడి అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత తీసి మనం వేరొక కంటైనర్లో కానీ ఏదైనా ఒక బౌల్లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ పచ్చడి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని మనం వాడుకున్నప్పుడు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలండి. మిగతాదంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే మనకి ఏ విధంగానూ పచ్చడి అయితే పాడవదు. అలానే ఇది పెరుగన్నంలోకే కాకుండా దోశల్లోకి వాటికి కూడా చాలా బాగుంటుందండి. అలానే పిల్లలు కూడా స్వీట్గా ఉండడంతో ఎంతో బాగా ఇష్టపడతారండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.